చిట్టా నంబర్ 2 కూడా ఇన్ఫ్యాక్ట్ కొంచెం సినిమాలకు సంబంధించిందే ఉంటుంది, కాకపోతే మన భారతీయతకు దగ్గరగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఏందనంటే గుజరాత్ రైట్స్, వెనకటికి గోద్రా రైట్స్. 2002లో సబర్మతి ఎక్స్ప్రెస్ ఏమైందో మనందరికీ తెలుసు. 59 కరసేవకులను పొట్టన పెట్టుకున్న ఆ ఘటన మళ్ళొకసారి నేను మీకు గుర్తు చేస్తున్నా. ఎందుకు గుర్తు చేయాల్సి వస్తుంది గిరీష్ ఈ ముచ్చట మళ్ళా అనంటే, చరిత్రని ఎట్లా ఇంటర్ప్రెట్ చేసి మనకు చెప్పిరన్నది అదే ఇవాళ చిట్టా నంబర్ 2 ఫ్రెండ్స్. రీసెంట్గా 27th మార్చికి మోహన్ లాల్ ఒక సినిమా తీసిండు, మన ఎముపురం అని అనుకుంటా, ఎంపురం అంతేనా, ఎంపురాన్ అని చెప్పి 27th మార్చికి ఈ సినిమా మలయాళంలో రిలీజ్ అయింది. ఇది రిలీజ్ అయిన కొన్ని గంటలకే ఒక పెద్ద బ్యాక్లాష్ అయింది మొత్తం మార్కెట్లో. ఇన్ఫ్యాక్ట్ ఆ చిట్టా అప్పుడే తీసుకుందామని అనుకున్నాం, కొంచెం డీటెయిల్స్ వస్తే మంచిగా ఉంటుందని అనుకున్నాం. డీటెయిల్స్ మన అదృష్టానికే ఈనాడు మనకు మొత్తం దొరికినాయి. సో ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గిరీష్ పక్కకేం పెట్టినావు, ఇక్కడ ఏం పెట్టినావు అదంతా. ఈ మూవీలో హిందువులను ఒక ఇన్సెన్సిటివ్ మనుషుల లెక్క చూపించారు, ఒక మర్సీలెస్ అంటే కనికరం లేని మనుషుల లెక్క చూపించారు. ఎట్లానంటే గోద్రా రైట్స్లా హిందువులు చేసిన ఒక యాంటీ హిందూ నరేటివ్ రన్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. అంటే మనము క్రూరులమంట, మూర్ఖులమంట. ఇందులో ఎట్లుంటుంది అని అంటే, ఒక ముస్లిం ఫ్యామిలీని బ్రూటల్గా మర్డర్ చేసుకుంటా హిందూ రైట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ అని చెప్పి పోర్ట్రే చేస్తాడు మోహన్ లాల్ గాడు హిందూ రైట్ వింగ్ అంటే, వెనకటికి నువ్వు సినిమా కూర్చొని ప్రీమియర్ చూడవారా భయ్, నేను అడుగుతున్నా. ఇక్కడ సెంటిమెంట్లు దెబ్బతింటాయని చెప్పి నీకు తెలియదా? గోద్రాలు ఏమైందో నీకు తెలియదా? అంటే పైసల కోసం పియ్యి కూడా తింటావా మోహన్ లాల్? నువ్వు ఉండొచ్చు, ఒక తుపేలు ఉండొచ్చు, కాదని అంటలేను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మై హెరిటేజ్ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మై కల్చర్, ఐ స్టాండ్ టాల్, ఐ స్టాండ్ స్టబన్. గట్టి గుసుట నేను, దీని మీద గట్టి గుసుట, వదిలే ప్రసక్తే లేదు. ఇక్కడ అడుగుడని ఉండవు, నువ్వు మోహన్లాలు ఉండొచ్చు, నీ అయ్యా పీకుళ్ళాలు ఉండొచ్చు, నాకు పెద్ద ఫరక్ కూడా పడదు. చరిత్రని నువ్వు ఇంటర్ప్రిట్ చేసి ఎట్లా మాట్లాడతావు అని అంటున్నా. అసలు గోద్రా ఇన్సిడెంట్ ఎందుకు వచ్చింది అని అంటున్నా. అగర్ గోద్రా ఇన్సిడెంట్లో ఇప్పుడు వస్తున్నా ఫ్రెండ్స్, నేను జర జంప్ చేయదలుచుకోలే. ఈ బ్యాక్లాష్ తర్వాత మోహన్ లాల్కి సిగ్గొచ్చింది. మోహన్ లాల్కి సిగ్గొచ్చి ఏవైతే కాంట్రవర్షియల్ కంటెంట్ ఉందో నేను ఖచ్చితంగా తీస్తాను, నా ఫ్యాన్స్ అంటే నాకు చాలా ఇంపార్టెంట్, నేను నీ ఫ్యాన్స్ అనలే, ఇది గుర్తుపెట్టుకో. తువ్వాళ్ళ చెప్పు మడత పెట్టి పీతిలద్ది దాన్ని నేను మోహన్ లాల్. అప్పుడు నీకు సిగ్గొచ్చింది, అప్పటిదాకా నీకు సిగ్గు రాలే, ఇది నువ్వు గుర్తుపెట్టుకో ఫస్ట్. దాని తర్వాత నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అప్పటి సీఎం ఉండే, ఆయన పేరును కూడా వాడుకొని ఇక్కడ ఇష్టం వచ్చినట్టు ఆ రూలింగ్ పార్టీ ఎట్లా సహకరించింది రైట్స్కి, సెంట్రల్ ఏజెన్సీస్కి మిస్యూజ్ ఎట్లా చేసింది అని చెప్పి నరేంద్ర మోదీని కూడా వీళ్ళు ఇంటర్ప్రెట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే బూటకప్పు కహానీలు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. మీడియా ఓపెన్ ఎట్లయితుంది అని అంటే, ఒక ముస్లిం విలేజ్లో పోస్ట్ గోద్రా రైట్స్లా ఒక కుటుంబాన్ని ఎట్లా ఏమంటారు, ఇక చెప్పాలంటే తిక్కలేదు, అట్లా చేస్తారట. అట్లా అంటే రాసిండ్రు, అట్లా నేను అట్లనే చెప్తున్నా. ఘోరాతి ఘోరంగా మర్డర్ చేసినట్టు చూపిస్తారట. ఇదంతా తర్వాత ముస్లిం పిల్లలను ఎట్లా కొడుతున్నారు, ప్రెగ్నెంట్ ముస్లిం ఉమెన్ని ఎట్లా టార్గెట్ చేసేదంతా చూపిస్తారట. అయితే ఈ మోహన్ లాల్ గారికి కాశ్మీరీ జనసైడ్ కనబడలే, ఈ మోహన్ లాల్ గారికి ఖిలాఫత్ మూమెంట్ కేరళలో జరిగింది కనబడలే, ఈ మోహన్ లాల్ గారికి మోప్లా రైట్స్ కనబడలే, విచ్ ఇస్ ఖిలాఫత్ మూమెంట్. ఈ మోహన్ లాల్ గారికి బెంగాల్లో జరిగిన మరణకాండ కనబడలే, ఈ మోహన్ లాల్ గారికి పాకిస్తాన్ పార్టీషన్ జరిగినప్పుడు భారతదేశంలో హిందువులపైన జరిగిన విధ్వంసం కనబడలే. ఈ మోహన్ లాల్ గారికి అసలు గోద్రా రైట్స్ ఎందుకు అయిందో అని చెప్పి అలా మాట్లాడితే, February 27, 2002 ఒక హారిఫిక్ ఇన్సిడెంట్ జరిగింది, మనకందరికీ తెలుసు. గోద్రా స్టేషన్ గుజరాత్లో ఏం జరిగింది అంటే, సబర్మతి ఎక్స్ప్రెస్ ఏదైతుందో అది ఒక గంటన్నర లేట్ వచ్చింది. గంటన్నర లేట్ వచ్చిన తర్వాత ఆ సబర్మతి ఎక్స్ప్రెస్లో బాబ్రీ మస్జిద్లో కరసేవ చేస్తూ వస్తున్న సంతులు, సాధువులు, కరసేవకులు అందులో ఉన్నారు. February 27, 2002 నాటికి సబర్మతి ఎక్స్ప్రెస్ గోద్రా స్టేషన్కి 7:40 AM వచ్చింది. 3:30 AMకి వచ్చేది 7:40 AMకి వచ్చింది. కోచ్ S6 59 కరసేవకులను క్యారీ చేస్తుంది. రామ జన్మభూమిలో కరసేవ చేసి వస్తున్న సాధువులు, సంతులు, కరసేవకులు 59 మంది ఉన్నారు. ఎన్ని గంటలకు వచ్చింది? 3:30 రావాల్సిన ట్రైన్ పొద్దుగాల తెల్లవారుజామున 7:40 వచ్చింది. గుజరాత్ గవర్నమెంట్ నానావతి మెహతా కమిషన్ ఏదైతుందో అందులో క్లియర్ కట్గా ఏం చెప్తారనంటే, ఈ ఫైర్ ఏదైతే సబర్మతి ఎక్స్ప్రెస్లో వచ్చిందో
ఈ సబర్మతి ఎక్స్ప్రెస్లో వచ్చిన ఫైరు అది ముస్లిమ్స్ పెట్టిండ్రు అని చెప్పి నానావతి మెహతా కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది. మళ్ళా ఇండియన్ గవర్నమెంట్, అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక కమిటీ పెడితే అందులో జస్టిస్ బెనర్జీ కమిటీ ఈ ఫైర్ ఎక్కడికైనా వచ్చిందో తెలియదు, ఇది యాక్సిడెంటల్ అని చెప్పి చెప్తారు. ఏ కాజ్ అయినా 59 మంది కరసేవకులే చచ్చిపోయారు. ఎవరైతే కరసేవకులు ఈ అగ్ని ప్రమాదంలో నుంచి బయటకు వద్దామని అనుకున్నారో బయటకు వచ్చిన తర్వాత రాళ్లతో కొట్టి చంపిర్రు. పర్టికులర్లీ హిందూ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూపులు అని చెప్పి పోర్ట్రే చేసిండ్రు. దీని మీద కంప్లీట్గా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నా ఆర్ఎస్ఎస్ని ఇలా ఒక దోషి లెక్క నిలబెట్టడానికి ప్రయత్నం చేసిర్రు. విశ్వ హిందూ పరిషత్ పైన కూడా గంభీరమైన ఆరోపణలు చేసి దోషి లెక్క నిలబెట్టే ప్రయత్నం చేసిర్రు. ఎంత బ్రూటల్ ఉండే అని అంటే జిందా జలాన్ చేసిర్రు కారసేవకులని. ఇప్పుడు మొత్తం దీన్ని మనం ఎక్స్పోజ్ చేద్దాం. అసలు ఆ రోజు ఏం జరిగింది? నానావతి మెహతా కమిషన్ మాట్లాడుతుంది కరెక్టా, లేదా కాంగ్రెస్ ఏదైతే కమిటీ పెట్టి నాటకాలు ఆడింది చూడు ఇది కరెక్టా? అంటే రీజన్ రాలేకపోతున్నది కదా అని అనే తరుణంలో ఒక మలయాళపు క్రిస్టియన్, హిందూ కాదురా రే మీ నోట్ల మన్నువాడ, హిందూ కాదు, ఒక క్రిస్టియన్ ఒక లెటర్ రాసిండు ఒక పత్రికకు, మలయాళం పత్రికకు. ఆ మలయాళం పత్రికకు రాసిన కంప్లీట్ నేను యాక్సిటీస్గా స్క్రీన్ షాట్ పెట్టిన, దీన్ని డీకోడ్ చేసి కూడా లెటర్ ఇప్పుడు పెడతా. ఇందులో ఏమని రాసిండనంటే ఇంగ్లీష్లో ఇది మేము డీకోడ్ చేపించి ఆల్మోస్ట్ ఓపెన్ ఇండియాలో కూడా వచ్చింది. ఇది 20th April 2002 ఆల్మోస్ట్ 2 నెలల తర్వాత గోద్రా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన 59 మంది కరసేవకులు చచ్చిపోయింది ఆయన కళ్ళతో చూసిండు. భయపడి 2 నెలల తర్వాత ఈ లేఖ రాసిండు. ఏ క్రిస్టియన్ మ్యాన్ నేమ్డ్ జార్జ్ జోసెఫ్, ఆయన పేరు జార్జ్ జోసెఫ్, మన పజూర్ అనే ఊర్లో కేరళలో ఉంటాడు. ఆయన మాతృభూమి డైలీకి ఒక లెటర్ రాసిండు. ఆయన ఓన్ అక్షరాలలో ఒక లెటర్ రాసిండు. ఈ లెటర్ మలయాళం పేపర్లలో కూడా వచ్చింది. ఈ గుజరాత్లో ఆయన ఈ గోద్రా స్టేషన్లో ఒక చిన్న బిజినెస్ నడిపించుకుంటుండే 12 సంవత్సరాల నుంచి గోద్రా రైల్వే స్టేషన్లో. ఈ గోద్రా రైట్స్ జరిగినప్పుడు ఈ జార్జ్ జోసెఫ్ మన గోద్రా రైల్వే స్టేషన్లో బిజినెస్ చేసుకుంటున్నాడు. ఈయన ప్రధాన ఐ విట్నెస్. దానికి ఈయన టెస్టిమోనీ ఆయన లెటర్లో రాసిండు. అంటే మన దాన్ని ఏమంటారు ఎవిడెన్స్ని, సాక్ష్యాన్ని లెటర్ రూపంలో రాసి ఒక పేపర్కి పంపిండు. ఆ పేపరే ఇప్పుడు మనం డీకోడ్ చేసి ఇంగ్లీష్లో పెట్టినాం వెనుకకు. కంప్లీట్గా ట్రూ పిక్చర్ పెడుతుంది. గోద్రా అనేది ఒక ముస్లిం డామినేటెడ్ ఏరియా. ఇక్కడ నాన్ ముస్లిమ్స్ నెగలడం కష్టము, నాకు కూడా బిజినెస్ చేసుకోవాలంటే సుక్కలు కనబడుతుండే అని చెప్పి లెటర్లో రాసిండు. నాన్ ముస్లిమ్స్ ఎప్పుడు కూడా టెన్షన్తో, భయంతో, భయాందోళనతో, ఈ మతతత్వ విద్వేషాలతో ఎప్పుడు మేము భయపడే ఉంటుండే హిందువులం అందరం ఈ ముస్లింలతోని, ఎందుకంటే ఇది ఒక ముస్లిం డామినేటెడ్ ఏరియా అని అన్నాడు. జార్జ్ చెప్పిన ప్రకారం ఏందనంటే ఇదొక కాంగ్రెస్ కౌన్సిలర్ ప్రేరేపిత ఇష్యూ, సబర్మతిని కరసేవకులను కాల్చడం అని చెప్పి ఆయన లెటర్లో ఆయన పేర్కొన్నాడు. ఆయన ఏమన్నాడంటే మల్టిపుల్ టైమ్స్ స్టేషన్ని మొత్తం సరౌండ్ చేసి ఈ యాక్ట్స్ని ఎన్నోసార్లు, ఇది ఒకటే ఇన్సిడెంట్ కాదు, ఇంతకుముందు కూడా కొన్ని స్టేషన్లు అయినా దంగలు చేస్తున్నానంట ఇట్లనే మతతత్వ విద్వేషాలు రెచ్చగొట్టి. ఆయన ఏమన్నాడంటే దీని మీద ఒక కంప్లైంట్ కూడా అప్పుడే ఫైల్ చేద్దామని అనుకున్నా, కాకపోతే నాకు ప్రాణం ఏడబోతుందో అని చెప్పి నేను రాయలేకపోయినా, అప్పుడు మాట్లాడలేకపోయినా అని చెప్పిండు. జార్జ్ జోసెఫ్ ఏమన్నాడంటే ఇదొక ప్రీ ప్లాన్డ్ ఎక్సర్సైజ్ అని చెప్పిండు. ఆయన ఏమన్నాడు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అక్కడ ఎన్నో జరిగినాయి, ఈ కాంగ్రెస్ కౌన్సిలర్ చేస్తూనే ఉంటాడు ఇట్లాంటివి అని చెప్పిండు. చాలామంది పొద్దున 7:40 ఈ ట్రైన్ వస్తున్న టైంకి చాలామంది బాబ్రీ మసీద్కి స్లోగన్లు చేసుకుంటూ వచ్చి అక్కడ నిలబడి ఈ పెద్ద దుర్ఘటన చేసిండ్రు, ఇది చాలా దురదృష్టకరం అని చెప్పి ఆయన లేఖలు రాసిండు. పోలీస్ కంట్రోల్ చేయలేకపోయింది కంప్లీట్ ఇన్సిడెంట్ని. అంత జిగర్లో కూడా దమ్ము లేకుండా, ఎందుకంటే కౌన్సిలర్ కూడా అంత మతతత్వ విద్వేషాలు విష బీజాలు నాటిండు. ఆ కౌన్సిలరే దీనికి కంప్లీట్గా రెస్పాన్సిబుల్ అని అన్నాడు. పోలీసులు అన్ని టచ్ చేసే కెపాసిటీ కూడా అప్పుడు లేకుండే అని అన్నాడు. దాని తర్వాత భోగిని బంద్ చేసేసారు. పిల్లలను కూడా కాలబెట్టినరు. ఎవరైతే పిల్లలు కానీ ఆడోళ్ళు కానీ మన కరసేవకులు కానీ బయటకు వస్తుంటే రాళ్లతోని కొట్టి మరి చంపినరు. ఈ పత్తర్ పుత్రులు పంచర్హీనులు అని చెప్పి ఆయన జార్జ్ జోసెఫ్ ఈ లెటర్లో రాశాడు. ఈ సినిమాలనేమో హిందువులు ఒక విలేజ్లు కలబెట్టారు. మళ్ళీ వీళ్ళకు ఈడ రజాకర్ మూవీలో ఇవన్నీ చూపెట్టవద్దు. ఈ మర్సీలెస్ యాక్ట్స్ అని చెప్పి ఎక్సెట్రా అని చెప్పి మాట్లాడతారు. కిరోసిన్ పోసి కరసేవకులను కాలబెట్టినప్పుడు, పెట్రోల్ పోసి కాలబెట్టినప్పుడు వాళ్ళకు తెలియదు. మీరు చూడు రిఫరెన్స్ వర్బాటిమ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ దిస్ లెటర్, April 20 వాట్ హ్యాపెండ్ ఇన్ గోద్రా.
మీరు క్లియర్ కట్గా చూస్తే ఇట్ ఈస్ అ ముస్లిం మెజారిటీ ఏరియా అని చెప్పి ఇక్కడ రాసిండు. వీ వేర్ వెరీ ఫ్రైటనింగ్ అని చెప్పి రాసిండు. నేను మాట్లాడిన మాటలన్నీ ఉన్నాయి. సబర్మత్ మీద ప్రీమెడిటేటెడ్ ప్రిపరేషన్స్ చేసిరు, ప్రీ ప్లాన్డ్ యాక్టివిటీ, ఇది ఒక 1 వీక్ ముందే స్టార్ట్ అయింది అని చెప్పిండు. అందరూ బాబరీ మస్జిద్కి సపోర్ట్ చేసుకుంటూ స్లోగన్లు చేసుకుంటూ వచ్చిండ్రని అన్నాడు. ఇక్కడ కాంగ్రెస్ కౌన్సిలర్ ఇక్కడ ఉన్నాడని చెప్పి ఈ పేపర్లలో కూడా ఇక్కడ రాసిండు. దాని తర్వాత ఎవరెవరైతే పోదామని అనుకున్నారో వాళ్ళని రాళ్లతో కొట్టి చంపినరు అని చెప్పి ఈ ఏరియా పాటలు ఇక్కడ రాసిండు. ఇక్కడ సేక్ ఆఫ్ ఓట్స్ పోలీస్ కూడా ఏం చేయలేకపోయింది అని చెప్పి రాస్తున్నారు. దాని కంప్లీట్ ట్రాన్స్లేషన్ కాపీ నేను ఇంగ్లీష్లో పెట్టిన, అసలైన పేపర్లలో వచ్చింది. ఇది ఆధారాలతోనే మీ చిత్రగుప్త. ఇప్పుడు చెప్పుర్రా భయ్, నాకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా, ఇప్పుడు చెప్పురే నాకు. ఇది చరిత్ర. నానావతి మెహతా కమిషన్ ఆ రిపోర్టా ఏ రిపోర్ట్, అసలు ఫైర్ ఎట్లా అయిందో, యాక్సిడెంటల్, కాంగ్రెసు గీంగ్రెసు, ఎవడరా రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నం చేసి నువ్వు కమిటీ పెట్టి నువ్వు ప్రజలకేం న్యాయం చేసినావు కాంగ్రెస్ కూడా అడుగుతున్నా. ఫ్రెండ్స్, అక్కడ నరేంద్ర మోదీకి ఇట్లా ప్రైమ్ మినిస్టర్కి ఇట్లా అది చీఫ్ మినిస్టర్కి ఇట్లా లేకపోయిన ఉంటే గుజరాత్ లెక్క ఉండకపోయేది. ఇది మీరు అర్థం చేసుకోండి. నిద్ర లేవుండ్రి, నిజం తెలుసుకోండి, ఆలోచించుర్రి, అనుభవించకుండా మీ బతుకులను మన బతుకులను కాపాడుకుందాం. భారత్ మాతాకి జై.